వర్ధిల్లింది. ఇక ఇట్లాంటి మంచి సెలబ్రేషన్ని చేయడానికి రాజేంద్ర ప్రసాద్ సారు, ధనమ్మ గారు ఒక వేదికను క్రియేట్ చేసి దీనికి కవిత్వాన్ని కలపడం కూడా చాలా మంచిది. కవిత్వం అంటే మనవాళ్ళకి ఎక్కువ మందికి అంటే 1000 ఏండ్లు పద్యం వర్ధిల్లింది కాబట్టి పద్యమే కవిత్వం అనే ఒక ఫీలింగులో ఉన్నాం. నిజానికి నేను పద్యం గురించి చెప్పను, కానీ కొన్ని తేలిక మాటల గురించి, కొన్ని తేలికైన కవిత్వపు పదాలు 2-3 గుర్తు చేస్తాను మీకు. ఎందుకంటే మీకు తెలుసు, బాగా తెల్ల చీర ఉంటే దానికి నల్ల బార్డర్ ఇస్తేనే అందం కదా, లేదా ఒక పింకు చీర ఉంటే దానికి ఇంకా కాంట్రాస్ట్ కలర్ బార్డర్ ఇస్తేనే అందం. వీళ్ళందరూ పద్యాలు చదివిన తర్వాత నేను ఒక పద్యం చెప్పడం అందంగా ఉండదు కదా. నేను ఒక కవి గురించి చెప్తాను. ఇందాక చదివిన వాళ్ళ దాంట్లో ఉండే కవులే వాళ్ళు, కానీ ఆయన పాతకాలపట 100 ఏళ్ల కింద పుట్టిన ఒక కవి ఉన్నాడు, పొట్లపల్లి రామారావు. అంటే వచన కవిత్వము పద్య కవిత్వం కంటే భిన్నమైంది. వచన కవిత్వంలో మనం ఆ మెరుపుని సాధించాలి, లయని గాత్రాన్ని కాకుండా మెరుపును సాధిస్తుంది. పొట్లపల్లి రామారావు వచన కవిత్వంలో రాధాకృష్ణ గారు చదివి ఉంటారు, మిగిలిన వాళ్ళు కూడా చదివి ఉండొచ్చు. నేను మళ్ళీ కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ చెప్తున్నా. ఏంటంటే, బండని చూసి నీరు అంది, అలా మొండిగా ఎందుకుండిపోయావు అని. బండ అంది, నువ్వలా నిలకడ లేకుండా ఎందుకలా పరుగుదీస్తున్నావు అని. నీరంది, ఎవరైనా కట్టగడితే బాగుండు ఆగిపోదు అన్నది. ఇంకా ఉంది. బండ అంది, నన్ను ఏ శిల్పి అయినా వచ్చి చెక్కితే బాగుండు, నాట్యం చేస్తూ ఒక శిల్పాన్ని అయ్యేదాన్ని అని. ఇది వచన కవిత్వపు తీరుతెన్ను. వచన కవిత్వంలో ఇట్లా ఉంటుంది, థాట్ ఉంటుంది, ఆలోచన ఉంటుంది. వచన కవిత్వంలో ఎట్లా థాట్ ఉంటుంది అంటే, ఒక ఆయన చెప్తాడు, ఉర్దూ కవి, తెలుగులో కూడా చెప్పుకోవచ్చు. డబ్బులు లేవు మనం అందరం ఇప్పటికి బాధపడుతుంటాం కదా. డబ్బులు ఎక్కువైన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ గురించి చెప్పిండు ఆయన. డబ్బులు ఎక్కువైన వాళ్ళు ఎట్లా ఉంటారంటే, క్యా కమాతే హో జీవన్ భర్, అర్థమవుతుంది అనుకుంటున్నా. క్యా కమాతే హో జీవన్ భర్, జియో క్యా కమాతే హో జీవన్ భర్, నా కఫన్ కు జేబ్ హై నా ఖబర్ మే అల్మారా అంటాడు. అంటే అరే జీవించురా, ఏం సంపాదిస్తావు జీవితం మొత్తం, జీవించు. నువ్వు చచ్చిన తర్వాత గప్పే శవం మీది బట్టకు జేబుండదు, నిన్ను బొందలో పెట్టిన తర్వాత అందులో అల్మారా ఉండదు అని అర్థం. ఇంత థాట్ ప్రొవోకింగ్ ఉంటుంది మోడర్న్ పోయిటరీ రాయాలి మనం. మోడర్న్ పోయిటరీలో ఉండేటటువంటి మెలకువలని తర్వాత ఇందాక సీతక్కకు చెప్తున్నా, సీతక్క వస్తువు పాతది రాయాల్సి వస్తుంది. అంటే బతుకమ్మ అంటే బతుకమ్మ గురించి రాయాల్సి, బతుకమ్మ గురించి రాస్తే కొత్తగా రాయాలి, కొత్త వస్తువన్నా ఎంపిక చేసుకోవాలి మనము. పాత వస్తువు మీద రాయక తప్పని పరిస్థితి ఉంటే కొత్త అభివ్యక్తి అన్నా ఉండాలి. నేను మీకు ఒకసారి కవులు చేతులు చెప్తారు, ఎంతమంది ఉన్నారు? 20 కంటే ఎక్కువ ఉన్నారు. 20 మంది కవుల కోసం 2 మాటలు చెప్పి నేను ముగిస్తా. నా కవిత కూడా చదువుతా. ఏంటంటే, మనము అతిశయోక్తి ఒకటి వేసి చెప్పుదామంటే ఏం చెప్తారు? మల్కాజ్గిరిలో మేడలు ఆకాశమునంటుచున్నవి అని చెప్తారు, లేదా హైదరాబాద్లో మేడలు ఆకాశమునంటుచున్నవి అని చెప్తారు. ఇది 1000 ఏండ్ల నుంచి చెప్పుకుంటూ వచ్చారు. నువ్వు అట్లా చెప్పొద్దు. నువ్వేం చెప్పాలి అంటే ఇంకా కొత్తగా చెప్పాలి. ఆ కొత్తగా కూడా 300 ఏండ్ల కింద ఒక ఆయన చెప్పిండు, ప్రాగ్జ్యోతిషపురం మీదుగా ప్రయాణం చేసేటటువంటి సూర్యుడు ఆ ప్రాగ్జ్యోతిషపురం శిఖరాలను దాటలేక కుడివైపు నుండి జరిగిపోయాడు అని చెప్పిండాడు కదా. ఆకాశం అంటుచున్నవి అని చెప్పేదానికి దీనికి ఎంత తేడా ఉంది? ఇంకొక స్టాండ్జా కిందికి వస్తుంది, కౌరి గారికి తెలుసు. కింద ఇంకొక 4 లైన్ల తర్వాత 4 పద్యాల తర్వాత ఉంటుంది. ప్రాగ్జ్యోతిషపురంలో సాయంత్రం అయ్యింది, ప్రాగ్జ్యోతిషపురం మీదుగా ప్రయాణం చేసేటటువంటి చంద్రుడు
ప్రాగ్జ్యోతిషపురం అంతఃపురములో ఉన్నటువంటి స్త్రీల ముఖారవిందములను చూసి తమతో పోల్చుకొని తాను సిగ్గుపడవలసి వస్తుందేమోనని ఎడమవైపు నుండి జరిగిపోయాడు అని రాశాడు అతను. అంటే ప్రాగ్జ్యోతిషపురం అంతఃపురంలో ఉండే స్త్రీలు ఎంత అందగత్తెలు అంటే నేను వెలవెలబోవాల్సి వస్తుంది, అంటే నాకంటే చాలా అందగత్తెలు కాబట్టి సిగ్గుపోతుంది నాదని ఇట్లా పోయిండట. ఇట్లా చెప్పాలి. ఇవి కూడా అయిపోయినాయి. ఇవి యయాతి చరిత్ర ఎప్పుడు రాశారు? 18వ శతాబ్దంలో రాశారు, లేదా పొన్నగంటి తెలంగాణ 18వ శతాబ్దంలో రాశారు. మరి ఇప్పుడు మీరు సూర్యుడు అది దాటలేక రైట్ నుంచి పోయాడు, చంద్రుడు ఇది దాటలేక లెఫ్ట్ నుంచి పోయాడు అని మళ్ళీ మీరు చెప్తే మళ్ళీ మీరు కొత్తోళ్ళు గారు. మీరు కొత్తోళ్ళు కావాలంటే ఏం చెప్పారో కూడా చెప్పారు మనోళ్ళు. ఏంటంటే మామూలుగా ఓ రాజా నీవు బాణము వేసిన వెంటనే శత్రువు ప్రాణము విడిచెను అని ఒక ఆయన చెప్పాడు. ఈయన బాణం వేయాలి, అది కొంచెం దూరం ప్రయాణం చేయాలి, శత్రువుకు తగలాలి, వాడు చావాలి. అదే కదా, ఈ సీక్వెన్స్ బాగానే ఉంది. ఇది ఒక అలంకారం. బాణము వేసిన వెంటనే శత్రువు ప్రాణము విడిచెను అని చెప్పిండు. ఇక నెక్స్ట్ వచ్చి అంటే సీతక్క ఇట్లా చెప్పింది అనుకో, దాని తర్వాత వచ్చే కనకాచారి గారు ఏం చెప్పాలి? శత్రువు నీవు బాణము వేయుట శత్రువు ప్రాణము విడుచుట ఏకకాలంలో సంభవించను. కనకాచారి ఏం చెప్తున్నాడంటే నీవు బాణము వేయుట శత్రువు ప్రాణము విడుచుట ఏకకాలంలో సంభవించను. ఏకకాలంలో సంభవిస్తుందా? సంభవించదు. బై కవి అట్లా చెప్తాడు అంతే. అంత స్పీడ్ ఉంటుంది అన్నట్టు. నీ బాణం వస్తుంటేనే వాడు చచ్చిపోయిండని. ఆ తర్వాత వాకిటి రామరెడ్డి వచ్చాడు. ఈయన ఇంకా కొత్తగా చెప్పాలి. ఈయన ఏం చెప్తాడంటే ఓ రాజా మొదట శత్రువు ప్రాణము విడిచెను, పిదప నీవు బాణము విడిచితివి. ఇట్లా చెప్పాలి. ఇట్లా చెప్పాలి అంటే ఇవే చెప్పాలని కాదు, ఇంత కొత్తగా నువ్వు ఆలోచించాలి. ఇంత వినూత్నంగా ఆలోచించకపోతే చెప్పింది చెప్పడం చెత్త, చెప్పింది చెప్పినట్టు చెప్పడం చెత్త. మనం కవులుగా ఇది నిరంతరం నేర్చుకోవాలి. నేను ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి రాస్తున్నా, ఇప్పటికి నాకు భయం అవుతుంది. ఇదేమైనా బాగుందా, నేను బయట పెట్టనా, పేపర్కు పంపియనా, ఏదైనా వాట్సాప్లో పెట్టనా అని ఆలోచిస్తుంటా. మా ఆవిడకి వినిపిస్తా, ఆమె ఏమంటుందంటే అస్సలు బాగాలేదు పెట్టకంటది, దాన్ని తీసి పడేస్తా. మళ్ళీ 3 రోజుల తర్వాత ఒకే వస్తువుని ఆలోచించి 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 వస్తు మననం చేసుకుంటాం. వస్తు మననం అని ఒకటి ఉంది, మన ప్రాచీన సంప్రదాయంలోనే ఉంది. ఒక వస్తువును చూసినప్పుడు నేను ఈ సభకి ఈ మల్కాజిగిరి సభకి వచ్చినప్పుడు నాకు ఒక ఫీలింగ్ కలుగుతుంది. వీళ్ళు మాట్లాడిన మాటల వల్ల ఇక్కడ ముందర ఉన్నటువంటి కవులు సత్యమోహన్ గారు చాలా రాస్తున్నారు కాబట్టి వారు కూడా ఇది చాలా శ్రద్ధగా వింటున్నారని అనుకుంటున్నా. కూర్చోండి. ఇది చూసిన తర్వాత, ఇది విన్న తర్వాత నాకు బయటకు పోయిన తర్వాత ఒక ఫీలింగ్ ఉంటుంది. ఈ ఫీలింగ్ ఏంటంటే అబ్బా ఏం సభ నడిచింది, మంచిగా రికార్డు కూడా చేశారు, ఈమె రాధాకుసుమ గారు ఇట్లా మాట్లాడారు అని అనుకుంటా. ఈ ఫీలింగ్ని నేను మననం చేసుకుంటూ పోతే ఎప్పుడో ఒకప్పుడు ఒక గొప్ప ఐడియా వస్తుంది మనకు. ఆ ఐడియా రావాలంటే వస్తు మననం అనేది ఉండాలి. అట్లా కాకుండా ఇప్పుడు ఇట్లా చూసి పోయి తర్వాత దీన్ని మర్చిపోయి 10 రోజుల తర్వాత పోయం రాయాలంటే మల్కాజిగిరిలో రాయమన్నారు కాబట్టి కూసోబెట్టి రాస్తే అస్సలు పోయం రాదు. కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే కవిత్వంలో చాలా మెలకువలు ఉన్నాయి. కాబట్టి బతుకమ్మ పండుగ నాడు కవిత్వమే రాయాలి, దసరా పండుగ నాడు కవిత్వమే రాయాలి. ఒక చావుకు పోతున్నప్పుడు కూడా నీ దృష్టిలో కవిత్వపు యొక్క మననం ఉండాలి. ఒక పెళ్లిలో కూడా నీకు కవిత్వపు మననం ఉండాలి. కవిత్వం అనేది నిరంతరం నీ మనసు ఆలోచిస్తూ ఉండాల్సినటువంటి ప్రక్రియ అని నేను చెప్పదలుచుకున్నాను. అట్లా ఉన్నప్పుడే కవి అనేవాడు, అంటే కవిత్వము ఒక అల్కటి పని అని అనుకుంటున్నారు. కవిత్వము అల్కటి పని కాదు. కవిత్వం అనేది ఈజీ కెరీరిజం కాదు. కవిత్వం అనేది కేవలం అల్కగా పేరు తెచ్చుకునే పని కాదు అని మనందరం గుర్తుపెట్టుకోవాలి. అసిధార వ్రతం. అసిధార అంటే కత్తి మీది సాము. నువ్వు రాస్తావు ఎవ్వడు పట్టించుకోని పరిస్థితి కూడా వస్తుంది నీకు. కానీ నువ్వు 100 రాసి ఒకటే ప్రచురించు, ఒకటే బయటపెట్టు, బాగున్నదే బయటపెట్టు, నువ్వు గొప్ప కవి కూడా కావచ్చు. గొప్ప కవి కావడానికి నువ్వు నిరంతరం కృషి చేస్తూ ఉండాలని నేను ఈ సందర్భంగా నాకు రామరెడ్డి గారు ఇచ్చినటువంటి ధనమ్మ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీకు చెప్పడానికి ఉపయోగించుకుంటూ